నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. బడికి బడి గుడికి గుడి అని ఊరు ఖాళీ చేయించిన ప్రభుత్వం తమ పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే యత్నం చేస్తోందని పునరావాస కాలనీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా బడి నిర్మాణానికి కావలసిన నిధుల విషయంలో జాప్యం చేయడంతో విద్యార్థులకు పరదాల చాటు చదువులు దిక్కయ్యాయని కొండపోచమ్మ సాగర్ జలాశయ ముంపు బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక టాయిలెట్ల పరిస్థితి వర్ణనాతీతమని విద్యార్థులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం పునరావాస కాలనీలో పాఠశాల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉన్న 5 గదుల్లో 10 తరగతుల విద్యార్థులు కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చోటు లేక వరండాలో పరదాల చాటున చదువు నేర్చుకుంటున్నారు విద్యార్థులు. ఇక ఆడపిల్లల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కనీస వసతులైన టాయిలెట్స్ లేక ముళ్ల పొదలే దిక్కవుతున్నాయి. అదేవిధంగా ఓ తరగతి పరిస్థితి విచిత్రం. సూర్యుడు తిరిగిన కొద్దీ పాఠశాలలో ఉన్న వేప చెట్టు చుట్టూతా తిరుగుతూ తరగతి మొత్తం నీడ కోసం విద్యార్థులు తిరగాల్సి వస్తోంది. నిజానికి ప్రైమరీ స్కూల్, హై స్కూల్ వేరుగా నిర్వహించాల్సి ఉండగా హై స్కూల్ నిర్మాణ పనులు చివరి దశలో నిధులు లేక నిలిచిపోవడంతో ఈ దుస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన తమకు తరగతి గదులు సరిపోక చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉందన్నారు. సరిపడా తరగతి గదులు, టాయిలెట్స్, ప్రహరీ గోడ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాల నిర్మాణం వసతుల కోసం సంబంధిత అధికారులకు చొరవ తీసుకోవాలని మొరపెట్టుకున్న ఫలితం లేదన్నారు. నిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం ఇలా తమ పిల్లలు పరదాల చాటున విద్యను అభ్యసించేలా చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం పాఠశాల నిర్మాణ పనులకు కావలసిన నిధులను విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. గత పాలకులు యాదగిరి కొత్తగా 6:30 కాళ్ళు మాంద్యాలు ఇక్కడ పరదలు కట్టుకొని ఇక్కడ ఉండడానికి కారణము మాది హై స్కూలు. అక్కడ కొత్త బిల్డింగ్ నిర్మాణించారు. ప్రైమరీ అనేది బలింపూర్కి ఉంది, హై స్కూల్ అనేది మాంద్యాలకు ఉంది. ఈ రోజు వరకు ఏ ప్రభుత్వము బడికి బడి గుడి గుడి ఇస్తున్నారు, ఎవరు రాలేదు, ఎవరు వస్తలేరు, ఎవరు పనిస్తలేరు. దయచేసి మాకు న్యాయం చేయండి. కొండపోచమ్మ డ్యాంలో సర్వం మునిగిపోయి వచ్చినాం. మేము మునిగి ఆగమైపోయినామండి. నాయకులకు చెప్తున్నాము, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు దండం పెట్టి చెప్తున్నాము. మాకు కావాల్సింది మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేయకండి సార్. ప్లీజ్ సార్, మీరు దయచేసి చెప్తున్నా. హై స్కూల్ వేయండి, ప్రైమరీ వేయండి. షెడ్ వేసుకున్నాం సార్, ఇట్లా కట్టుకొని చేసుకున్నాం సార్. మేము ఇట్లా కట్టుకొని మరి మేడాలకు పిల్లలు 9th అమ్మాయిలకు 10th అమ్మాయిలకు యూరిన్ వెళ్ళడానికి బాత్రూమ్ లేదు సార్. చూడండి సార్, వచ్చి ఒకసారి 600 కాలు చేసినాము, దిగ్గినాము, మేము స్ట్రీట్ లైట్లు వేసినాము, అన్నీ చెప్తున్నారు సార్. ఏం లేదు సార్, ఇక్కడ మీరు రండి సార్ ఒకసారి. నేను ఒక వార్డ్ నెంబర్ సార్. నా పేరు జిగాంధ్రు, నేను 9వ తరగతి చదువుతున్నాను. మాది 6 కాలనీ తునికి బొల్లారం. మాకు హై స్కూల్ లేనందువల్ల మేము ప్రైమరీ స్కూల్లో 3 రూమ్స్ మాకు ఇచ్చారు. మేము 6th నుంచి 10th క్లాస్ ఉన్నది. ఇలా మా 6th 7th బయట వరండా మీద కూర్చుంటారు. 9th 10th 8th ఏమో క్లాసులు కూర్చుంటారు. వాళ్ళు ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఎక్కువ అలర్ట్ చేస్తారు. మాకు ఎగ్జామ్స్ టైంలో ఇట్లా మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మాకు వాటర్ ఇట్లా సరిగ్గా వస్తలేవు.